నమస్తే, ఎలా ఉన్నారు? ఈ రోజు మన బామలు సత్యభామలు వచ్చేసింది మన సుచిత్ర జంక్షన్ లోకి. వెల్కమ్ టు బంగారం అమ్మకానికి నమ్మకమైన సంస్థ వాల్యూ గోల్డ్ సమర్పించు బామలు సత్యభామలు. పవర్డ్ బై తన వాళ్ళ మీద ప్రేమ ఉన్న వాళ్ళు ప్రెస్టేజ్ ని ఎలా కాదనగలరు? ఇక మొదలు పెడదాం మరి లేట్ చేయకుండా మన ఫస్ట్ రౌండ్. హబీబో. హలో అండి, నమస్తే. ఏం పేరు? సారిక. ఓకే, బావగారు అభి సారిక అని పిలుస్తారా? సారిక అనే పిలుస్తారు. ఎందుకు అభి యాడ్ చేయరా ఆయన? ఏం అవసరం లేదు, ఇంకా ముద్దుగా సారీ అంటారు. సారీ అంటే మేము చీర దేవాలేమో తెలియకుండా సారీని పట్టుకొని వెళ్తాం. సారీ అంటే ఆ సారీ ఈ సారీ అన్ని సారీలు కలిసిపోతాయి. సరే బావగారు, మీరు ఎప్పుడైనా లెటర్లు రాసుకున్నారా? లేదు. ఎంగేజ్మెంట్ తర్వాత? లేదు. చిన్నప్పుడు ఎప్పుడు మీ లైఫ్ లో ఎవరికైనా ఎప్పుడైనా లెటర్ రాసారా? రాసాం. అంటే స్కూల్లో టీచర్ కి లీవ్ లెటర్ కాకుండా రాసాం. ఎవరికి? మా ఫ్రెండ్స్ కి. ఆ ఫ్రెండ్ కి రాసిన లెటర్ మళ్ళీ ఒకసారి చెప్పండి, ఏం రాశారు? హాయ్, ఎలా ఉన్నావు, ఎలా ఉంది ఊర్లో, ఎప్పుడు వస్తావు? ఎప్పుడు వస్తావు? ఎక్కడికి రావాలో చెప్పకుండా ఎప్పుడు వస్తావు అంటే ఎలా వస్తుంది? కాదు, నేను ఇప్పుడు కొన్ని పదాలు అడిగితే దాని అర్థాలు చెప్పాలి. ఉభయ కుశలోపరి అంటే ఏంటి? క్షేమంగా ఉన్నారా? ఎవరు? మా ఫ్రెండ్స్. అందరూ క్షేమంగా ఉన్నారా? అది కాదు, ఆగుదాం. ఇప్పుడు క్షేమంగా ఉన్నారంటే ఆ క్షేమంగా ఉన్నావటే అంటే అయిపోద్ది. దానికోసం ఉభయ కుశలో పారి అని పెడితే అది అర్థం కాక తెలుగు రాసిందో సంస్కృతం రాక. ఏం చేస్తారు బావా? సిబిఎస్ లో జాబ్ చేస్తారు కదా. ఇప్పుడు ఇంటికి వెళ్ళిన తర్వాత ఇదిగో ప్రేమగా నాకు తెలుగులో ఒక లవ్ లెటర్ రాయని ఆయన చెప్పాలి. సో ఆయన నిన్ను అడిగారు, సరే నేను నీకు రాస్తాను, నువ్వు నాకు రాయి అన్నారు. ఇప్పుడు నువ్వు లవ్ లెటర్ రాయాలి. చెప్పు, నేను రాస్తా బావకి. ప్రియాతి ప్రియమైన శ్రీవారికి పేరు రాయవా పక్కన? మల్లికార్జున్ రెడ్డి గారికి. ప్రియాతి ప్రియమైన మై డార్లింగ్ మళ్ళీ. ప్రియాతి ప్రియమైన మై డార్లింగ్ మళ్ళీ, ఇక్కడ నీ బంగారం లిల్లీ. అలా ఉండాలి. ప్రియాతి ప్రియమైన మై డార్లింగ్ మళ్ళీ, ఇక్కడ ఉన్నాను నీ బంగారాన్ని లిల్లీ. ఇక్కడ ఉన్నాను నీ బంగారం లిల్లీ. ఇక్కడ నుంచి బావా నువ్వు లిల్లీ అని ముద్దుగా పిల్లాలి. చలో టంగ్ టెస్ట్కి వెళ్దాం. జాగ్రత్తగా విని ఒకసారి చెప్తా. గతమంతా గుర్తు చేసుకుంటూ సుచిత్ర జంక్షన్ లో గరిష్ట ఉష్ణోగ్రతను లెక్క చేయకుండా గంటల కొద్దీ గంతులేస్తున్న గంగావతి. చెప్పే. గతమంతా గుర్తు చేసుకుంటూ సుచిత్ర జంక్షన్ లో గరిష్ట ఉష్ణోగ్రతలు లెక్క చేయకుండా గంతులేస్తున్నా, గంటల కొద్ది గంతులేస్తున్నా బామలు సత్యభామలు. మళ్ళీ ఫాస్ట్ గా. గతమంతా గుర్తు చేసుకుంటూ సుచిత్ర జంక్షన్ లో గరిష్ట ఉష్ణోగ్రతలో గంటల కొద్ది గల్లంతైతున్న బామలు. గల్లంతయ్యరా. సరే మళ్ళీ చెప్తా. గతమంతా గుర్తు చేసుకుంటూ సుచిత్ర జంక్షన్ లో గరిష్ట ఉష్ణోగ్రతను లెక్క చేయకుండా గంటల కొద్దీ గంతులేస్తున్న గంగావతి. ఏదో తేడాగా ఉందేంటి? గతమంతా అందాక అంత ఫాస్ట్ గా చెప్పి మళ్ళీ ఇప్పుడు గతమంతా అంటదే. మీరు అంత బావ అంటే మనసు అక్కడికి వెళ్ళిపోతుంది. బావా గుర్తు చేయగానే మనసు అలా పౌరంలో వెళ్ళింది ఆయన దగ్గరికి. ఎక్కడున్నాడు బావ? ప్రజెంట్ ఇంట్లోనే ఉన్నారు. అందుకే వెళ్ళింది ఫాస్ట్ గా. బావా నువ్వు బెడ్రూమ్ లోకి వెళ్ళకు, ఇప్పుడు అక్కడికి వెళ్తుంది మనసు. ఓ పని చేద్దాం, ఈ గంగావతి రావట్లేదు గానీ. గతమంతా గుర్తు చేసుకుంటూ సుచిత్ర జంక్షన్ లో గరిష్ట ఉష్ణోగ్రతను లెక్క చేయకుండా గంటల కొద్దీ గంతులేస్తున్న మళ్ళీ. మీరు నన్ను ఇబ్బంది ఏం పెట్టట్లేదు. ప్రేమగా మా బావని మళ్ళీ బావని పిలిచా అంతే. చెప్పు. గతమంతా గంతులేసుకుంటూ. అయ్యో గతమంతా గుర్తు చేసుకుంటూ సుచిత్ర జంక్షన్ లో గంటల కొద్ది గరిష్ట ఉష్ణోగ్రతను కూడా లెక్క చేయకుండా గంతులేస్తున్నా మళ్ళీ. సూపర్. ఓకే, మీ పేరేంటండి? నా పేరు డాక్టర్ సాహితీ పీటి. డాక్టర్ ఏంటి స్పెషలిస్ట్ మీరు? డాక్టర్ లో ఫిజియోథెరపిస్ట్. ఓకే సూపర్. ఎప్పుడైనా బావ కాళ్ళు నొప్పులు వచ్చినా చేతుల నొప్పులు వచ్చినా? బావకే కాదు, నీకు కూడా వస్తే నా దగ్గర రావచ్చు. అంటే మాకైతే బిల్లు పడుద్ది, అక్కడ బావకైతే ఏమే మెడబెట్టేసిందే పక్కింటే అమ్మాయి. రివర్స్ అక్కడ నేను అందరికి చేసి వస్తా కాబట్టి బావ నాకు చేస్తాడు. అరే ఎక్కడున్నావు భార్గవ్? ఇంకా ఏ కాలంలో ఉన్నావు నువ్వు? తరతరాలు మారుతున్నా ఆ కృష్ణుడు సత్యభామ కాళ్ళు పట్టినట్టు ఈ రోజుల్లో కూడా మా బావలు కాళ్ళు. కాదు
కాదు ఇప్పుడు ఉత్తరాల విషయంలోకి వెళ్తే ఎప్పుడైనా బావా మీరు లెటర్లు రాసుకొని నేను రాసిన లెటర్లు ఎప్పుడంటే డిప్రెషన్ లో ఆయన ఏమైనా తిట్టిండు అనుకో, ఆయన మీద కోపంతో ఇష్టం వచ్చిన వాక్యాలన్నీ పేపర్ మీద పెట్టేదాన్ని. అసలు డాక్టర్ రైటింగ్ అర్థం అవుతుంది, లెటర్ ఆయనకి అర్థమైందో లేదో. సరే, నీకు చాలా కోపం వచ్చింది, చాలా డిప్రెషన్ లో ఉన్నావు. బావగారి పేరేంటి? సాగర్. సాగర్. సాగర్ బావ మీద చాలా కోపంగా ఉన్నావు. సో నేను నీకు అసిస్టెంట్ ని రాయడానికి, ఎందుకంటే నీ రైటింగ్ మాసా తప్ప ఏం అర్థం కాదు. సరే ఇప్పుడు లెటర్. ఓకే, చాలా ప్రెస్టేషన్ లో. సాగర్, నాకు కోపం వచ్చింది కాబట్టి కొంచెం ముందే అర్థం. ఏ సాగర్. ఓకే ఫైన్. తెలంగాణ బిడ్డని అసలే రైట్ చేయి, ఎంత రెడీ. ఓకే బావా, నువ్వు నన్ను కోపం తెప్పించినావు కాబట్టి ఈ లెటర్ రాస్తున్నా, ఒళ్ళు దగ్గర పెట్టుకొని చదువుకో జాగ్రత్తగా. మా అక్క రాసేవాడికి ఇస్తుందా వార్నింగ్, చదివేవాడికి ఇస్తుందా? ఇద్దరు నోట్ చేసుకోండి. సరే అయితే చాలా జాగ్రత్తగా రాయాలి. కోపంతో రాస్తున్నాను, కానీ అందులో కూడా నీ మీద ప్రేమ ఉంది, అది నువ్వు గ్రహించాలి. వచ్చేటప్పుడు ఏం తేవాలో రాద్దాం. అసలు కోపంలో ఉన్నావు. ఓకే ఫైన్. వచ్చేటప్పుడు నేనైతే వంట చేయట్లే, ఏమన్నా పట్టుకొని రా. ఇప్పుడు పెళ్ళైన తర్వాత ఇప్పుడు దాకా ఏమైనా చేస్తావా ఏంటి? వచ్చేటప్పుడు మంచిగా బిర్యానీయా ఇంకేమన్నా పట్టుకరా, ఇద్దరం తిందాం. తింటే నా కోపం కొంచెం తగ్గొచ్చు. ఆ పక్కనేమొద్దా? ఆ పక్కన ఏమొద్దు, మంచింగ్ ఏమొద్దు, ఓన్లీ బిర్యానీ. ఓన్లీ బిర్యానీ సరిపోతుంది. బావకు కూడా వద్దా? పాపం బావకు కూడా వద్దు. ఓకే డాక్టర్, లవ్ అరేంజ్డ్? అరేంజ్డ్, తర్వాత లవ్ చేయాల్సి వచ్చింది. ఓకే చలో, ఇప్పుడు మనం టంగ్ టెస్టర్కి వెళ్దాం. ఓకే, చన్నీళ్ళైనా చల్లార్చుకుని తాగాలి అంటున్న చంద్రావతి, కన్నీళ్ళైనా కలలు కన్నం ఆగొద్దు అంటున్న కళావతి. మామ అయిపోయింది. అదేంటిది మామ? గ్రేట్, అసలు చాలా బాగా చెప్పావు భార్గవ్. చెప్పండి గట్టిగా. నాకు ఇది చెప్పే బదులు యాంకరింగ్ చేసుడు ఈజీ అనిపిస్తుంది, సో నేను చేస్తా కావాలంటే. అంటే టంగ్ ట్విస్టర్ కంటే యాంకరింగ్ ఈజీయా? మన షోకి కొత్త యాంకర్ వచ్చింది, డాక్టర్ సాత్వి, MBBS, FRPS, ఏదో ఉంటది కదా, బ్రహ్మానందం చెప్తాడు ఇంత పొడుగు డిగ్రీలు. నువ్వు ఒక టంగ్ ట్విస్టర్ నాకు ఇవి, నేను చెప్తా. ఈ టంగ్ ట్విస్టర్లు ఇవి నాతో కావు. మరి నువ్వు చెప్పు, నేను చెప్తా, ట్రై చేస్తా. సరే, చన్నీళ్ళైనా చల్లార్చుకుని తాగాలి అంటున్న చంద్రావతి, మొత్తం చెప్పినవా? నీతో కూడా నేను చెప్తా అట్లా. ఇది సీరియల్ కదా, ఆగు. చన్నీళ్ళైనా చల్లార్చుకుని తాగాలంటున్న చంద్రావతి, కన్నీళ్ళైనా కలలు కండం ఆగొద్దు అంటున్న కళావతి. చన్నీళ్ళైనా చల్లార్చుకొని తాగాలంటున్న కళావతి, చంద్రవతి, సారీ. కన్నీళ్ళైనా పక్కన కన్నీళ్ళైనా కలలు కండం ఆగొద్దు అంటున్న కళావతి. కన్నీళ్ళైనా కలలు కండం ఆగద్దు అంటున్న కళావతి. ముందు నుంచి అయిపోయింది. ఇంకేంటి, మేము MBBS మామా బ్యాచ్ లో ఉన్నారే, గట్టిగా చెప్పట్లో. ఒకవేళ ఏంటి మన సుచిత్ర జంక్షన్ లో అందరూ మిమ్మల్ని ఆమని అంటున్నారు. కళ్ళజోడు పెట్టుకుని అసలు బాగుంది, 2 కళ్ళతో కాకుండా 4 కళ్ళతో ఎక్కడ ఏం జరుగుతుందో అలా క్యాప్చర్ చేస్తున్నావు అంట కదా? లేదు, పెళ్లి అవగానే కళ్ళజోడు ఎందుకు వచ్చింది మరి? పెళ్లి కాకముందు నుంచే ఉంది. పెళ్లి కాకముందు నుంచే ఉందంట. పేరేంటండి? హేమ. హేమ. బాబు గారి పేరు? శేఖర్. జాగ్రత్తగా విను, ఒకేసారి చెప్తా, మళ్ళీ అడగొద్దు. ఓకే. యారాడపేటలో ఎలకకు పిల్లి సాక్షి. యారాడపేటలో ఎలకకు పిల్లి సాక్షి. ఏ పుట్టలో ఏముందో తెలియక పరిగెడుతున్న పిల్ల పక్షి. ఏ పుట్టలో ఏముందో తెలియక పరిగెడుతున్న పిల్ల పక్షి. ఏ పుట్టలో ఏముందో పరిగెడుతున్న పిల్ల పక్షి. మొత్తం చెప్పు కలిపి. స్టార్టింగ్ మర్చిపోయి. యారాడపేటలో ఎలకకు పిల్ల సాక్షి. యారాడపేటలో ఎలకకు పిల్ల సాక్షి. ఏ పుట్టలో ఏముందో తెలియని పిల్ల పక్షి. యారాడపేటలో ఎలకకు పిల్లి సాక్షి. ఏ పుట్టలో ఏముందో తెలియని పిల్ల పక్షి. యారాడపేటలో ఎలకకు పిల్లి సాక్షి. ఏ పుట్టలో ఏముందో తెలియని పిల్ల పక్షి. తెలియక పరిగెడుతున్న పిల్ల పక్షి. పరిగెడుతున్నది యారాడపేటలో ఎలకకు పిల్లి సాక్షి. ఏ పుట్టలో ఏముందో తెలియని పరిగెడుతున్న పిల్ల పక్షి. ఓకే, గట్టిగా చెప్పట్లో. వాళ్ళు ఈ రోజు మన ఫస్ట్ రౌండ్ లో సరదాగా కాసేపు మనల్ని ఎంటర్టైన్ చేసి గిఫ్ట్ గెలుచుకుంటున్నారు సాగర్ బావా. కంగ్రాచులేషన్స్. అలాగే మరో గిఫ్ట్ గెలుచుకుంటున్నారు. అసలు మా మల్లి గారు వెళ్ళేటప్పుడు గిఫ్ట్ తీసుకురా డార్లింగ్ అని చెప్పారు. ఇప్పుడు నేను మా అక్కకి ఇవ్వలేదు అనుకో, ఎంత ఫీల్ అవుతారో మా బావ. కంగ్రాట్స్. మల్లి గారి పేరు చెప్పగానే మళ్ళీ అవుతుంది. లిల్లక్క కంగ్రాట్స్. కూర్చోండి అందరూ. ఇది
ఇదే హుషారుతో మొదలు పెడదాం మనందరికి చాలా ఇష్టమైన రౌండ్ ఓ శివంగి. ఓకే, ఈ రోజు ఓ శివంగిలో మనం ఆడుతున్న గేమ్ పిండితో పండగ. మరి ఆ పండగ ఎలా చేసుకోవాలి అంటే టీం అన్నమాట. ఈ టీం బాగా ఆడతారా నెక్స్ట్ టీం బాగా ఆడతారా అనేది డిపెండ్ అయి ఉంటుంది. సో టీం వర్క్ మీద ఉంటుంది అనమాట. స్టార్టింగ్ కార్డ్ తో పిండి తీసుకొచ్చి నెక్స్ట్ మీరు నోట్లో పెట్టుకుని ఉంటారు, ఈ కార్డ్ మీద పాస్ చేయాలి. వీళ్ళు ఇలా తీసుకెళ్లి ఇటు కార్డు మీద పాస్ చేయాలి. ఆ తర్వాత తీసుకెళ్లి ఫైనల్ గా వేయాలి. మధ్యలో పిండి బాగుంది కదా అని తిన్నాం అనుకోండి, ఇందులో తక్కువ పిండి వెళ్తుంది. సో నెక్స్ట్ వాళ్ళు ఎక్కువ వేయచ్చు, ఈ టీం వాళ్ళు ఎక్కువ వేయచ్చు. అలా ఓవరాల్ గా నేను ఇచ్చిన 1 minute లో ఎవరు ఏ టీం వాళ్ళు దీన్ని నింపేస్తారు, పోనీ దీనిలో ఎంత పిండి వేస్తారో చూసి వాళ్ళు విన్నర్స్ అనమాట. సో జడ్జెస్ ఏమో ఎవరు జడ్జ్ చేస్తారు అంటే ఇక్కడ మా పిన్ ఉంది, అసలే 500 మార్కు దాటేసింది అక్కడ. ఓకే, మన ఫస్ట్ రౌండ్ లో ఆడడానికి సాహితి, పవిత్ర, అనుష రెడీగా ఉన్నారు. 1 minute టైంలో వీళ్ళు ఎంత పిండిని తినేస్తారు, ఎంత పిండిని అందులో వేస్తారో చూద్దాం. ఓకే, మీరు రెడీగా ఉన్నారా? రెడీ 3, 2, 1 స్టార్ట్. అసలు పిండిలో ఇలా ఒక గేమ్ ఉంటుందని మాకు తెలుసుంటే మధ్యలో నవ్వుకోవచ్చు, హ్యాపీగా నవ్వుతూ ఆడుతూ పాడుతూ పని చేసి నవ్వాలి. నవ్వకపోతే ఈ గేమ్ అవ్వదు. అయ్యయ్యో ఉప్పు అని ఊస్తుంది. అబ్బా, అసలు 1 కిలో పిండి వేసింది ఇప్పుడు. 1 కిలో పిండి ఇక్కడి నుంచి అక్కడ ట్రాన్స్ఫర్ అయ్యేసరికి 1/2 కిలో అవుతా ఉంది. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. ఓకే, సాహితి, అనుష అండ్ పవిత్ర కలిపి 3 kg 554. ఈ పిండితో మేము ఇప్పుడు బొబ్బట్లు, చెక్కిలాలు, స్వీట్లు, లడ్డు అన్నీ అంట. ఇగో ఎండ పెడుతున్నాయి ఇది. ఓకే, ఇది మన ఫస్ట్ టీం పవిత్ర, అనుష అండ్ సాహితి కలిపి చేసిన 5 kg 454 గ్రాములు. మా నెక్స్ట్ వాళ్ళు ఎవరు చేస్తారో చూద్దాం, మీరు వెళ్ళండి. ఆల్రైట్, ఈ రోజు మన ఓ శివంగి గేమ్ లో మనం ఆడుతున్నాం పిండితో పండగ ఆట. మరి ఈ ఆటలో ఇప్పటి వరకు ఆడిన సాహితి, అనుష అండ్ పవిత్ర అంత పిండి తీసుకొచ్చారు. నెక్స్ట్ ఆడబోతున్నారు కృష్ణవేణి గారు అండ్ భాను గారు, మల్లీశ్వరి గారు. మరి వీళ్ళు ఎంత పిండి తీసుకొస్తారో చూద్దాం. ఓకే, మీరు రెడీగా ఉన్నారా? రెడీ 3, 2, 1 స్టార్ట్. ఎక్కువ ఒకేసారి తీసుకెళ్ళాలి అనుకోకండి. మధ్యలో ఏమన్నా తినచ్చు, అది ఏ పిండో అడుగుతాను నేను. అక్కడ మా కృష్ణవేణి అక్క సగం తినేస్తుంది. భానుని ఏమో అనుకున్నాం కానీ ఏం పిండి భాను అది? సూపర్, అసలు పిండితో పండగ. ఓకే, మా సెకండ్ టీం మల్లీశ్వరి, కృష్ణవేణి అండ్ భాను గారు ఎరగదీశారు. పిండి అయితే మొత్తానికి 10 కిలోల 524 గ్రాములు పిండి వచ్చింది. ఇప్పుడు వీళ్ళు ఎంత పిండి చేశారు అనేది పెద్దగా చూడాలా అంటే పద్మజ గారు ఏంటి సంగతి? ఇదే ఎక్కువ. ఓకే, మా ఇద్దరు టీములు పిండితో పండగ చేసి పిండి వంటలు బాగా వండి మొత్తానికి సెకండ్ టీం అయితే ఒక 10 కిలోల పిండిని సంపాదించారు. మా జడ్జి పద్మజ గారు చెప్పారు సెకండ్ టీం వాళ్ళే ఎక్కువ పిండి వేశారు అని. సో ఈ రోజు ఓ శివంగిలో పిండితో పండగలో విన్నర్స్ మల్లీశ్వరి, కృష్ణవేణి అండ్ భాను. కంగ్రాచులేషన్ కృష్ణవేణి గారు, మల్లీశ్వరి గారు అండ్ భాను గారు. మన నెక్స్ట్ రౌండ్ మనసులో మాట. తన మనసులో మాటని మనమే తన ఫ్యామిలీ అనుకొని మనతో షేర్ చేసుకోవడానికి ఇప్పుడు మన ముందుకు వస్తున్నారు పద్మావతి గారు. అమ్మ నమస్తే, ఎలా ఉన్నారు మా? బాగున్నాను.
సో ఇది మన ఫ్యామిలీ కాబట్టి మీ మనసులో మాటని చెప్దామని ఇక్కడికి వచ్చారు. మనసులోనే అలా ఉండిపోయిన ఆ విషయం ఏంటి, ఏం జరిగింది చెప్పండి. నా పేరు పద్మావతి అండి. మేమిద్దరము. మా నాన్న టీచర్. తను మా బాగోగులు ఏవి చూసుకోకుండానే చనిపోయారు. తను ఆ బాధ మమ్మల్ని చాలా కలిసివేసింది. నాన్న చనిపోయిన తర్వాత అమ్మ మెంటల్ ఎఫెక్ట్ వచ్చి తన నాన్న గురించి ఆలోచించి తనకి నిజంగానే మెంటల్ ఎఫెక్ట్ వచ్చింది. ఏ హాస్పిటల్స్ తిప్పినా కూడా సెట్ అవ్వలేదు. తర్వాత 10 yearsకే మా మదర్ చనిపోయారు. అమ్మ నాన్న చనిపోయారు కదా అని చెప్పి మా ఫ్యామిలీ అంతా సఫర్ అవుతున్న మూమెంట్లో నాకు చాలా ధైర్యం చెప్పి నన్ను ఒక తీర్చిదిద్దింది నా మరదలు. అమ్మ ఏప్రిల్లో చనిపోయింది, మేలో నాకు సర్జరీ అయింది. అమ్మ నాన్న లేని లోటు లేకుండా నా మరదలు అన్నీ తనే తల్లిగా, ఫ్రెండ్గా, అక్కగా, చెల్లిగా నన్ను తీర్చిదిద్ది ఒక మనిషిగా చేసి నన్ను నా ఫ్యామిలీలో కలిపింది. జరిగింది అనేలోగా మా మామయ్య చనిపోయారు. మా మామయ్య చనిపోయిన తర్వాత 10 yearsకి మళ్ళీ మా అత్తగారు కూడా క్యాన్సర్తోనే పోయారు. తను మా సార్కి అమ్మ నాన్న లేరు, నాకు అమ్మ నాన్న లేరు. నా లోటుని మా మరదలు మా తమ్ముడు తీరుస్తుంటే నాకు అత్తమామ లేరు అన్న లోటుని నా కూతురు తీరుస్తుంది ఇప్పుడు. సో అమ్మగారికి మెంటల్ గా ఇల్నెస్ వచ్చింది అన్నారు కదా, సో ఆ టైంలో ఆమెని చూసుకోవడం అంటే ఇప్పుడు నార్మల్ గా పేషెంట్ అంటే హాస్పిటల్ తీసుకొస్తాం, కానీ ఇలా మెంటల్ గా వాళ్ళు స్ట్రాంగ్ గా లేనప్పుడు సో ఆ సిచ్యువేషన్ లో చూసుకోవడం అనేది చాలా టఫ్. ఎవరు మీరు దగ్గర? మా మరదలే చూసుకుందండి. మేము చాలా అదృష్టవంతులం ఈ విషయంలో. ఎందుకంటే ఇప్పుడు అమ్మా నాన్నలు ఉన్న వాళ్ళనే ఆడపడుచుల్ని సరిగా చూసుకోవట్లేదు, అది మనం చూస్తున్నాం. కానీ మా నాన్నకు చేసింది తను, అమ్మకు చేసింది, నాకు చేసింది. మేము ఈ రోజు ఇంత హ్యాపీగా ఉంటున్నామని అంటే నా తమ్ముడు, నా మరదలు. ఓకే, సో కోడలే అత్తగారిని, మామగారిని చాలా జాగ్రత్తగా చూస్తున్నారు. నిజంగా మీ ఇంటికి కోడలు కాదు, కూతురు లాంటి అమ్మాయి వచ్చింది. అది మీ అదృష్టం. మనం ఆల్మోస్ట్ 80-90 వచ్చినా అమ్మ గుర్తు వస్తే ఉంటే బాగుండు అనిపిస్తుంది, నాన్న గుర్తు వస్తే ఉంటే బాగుండు అనిపిస్తుంది. ఎందుకంటే అంతకంటే ఎక్కువ ప్రేమ ఇంకెవ్వరు పంచి ఇవ్వలేరు కాబట్టి. హస్బెండ్ ఎంత బాగా చూసుకున్నా, వైఫ్ ఎంత బాగా చూసుకున్నా, అమ్మ నాన్న ఇచ్చిన ప్రేమ ఎప్పటికీ మర్చిపోలేము. ఇంకా అంతకు మించి ఎవరు ఇవ్వలేరు కాబట్టి వాళ్ళు గుర్తొస్తుంటారు. ఎనీవే, మీ ఇంట్లో ఎన్ని కష్టాలు వచ్చినా కూతురు లాంటి కోడలు వచ్చింది కాబట్టి హ్యాపీగా అదృష్టం అని భావిస్తాం. మన ఫ్యామిలీకి వచ్చారు కాబట్టి మీరు హ్యాపీగా ఒక ఆడపడుచులానే వెళ్ళాలి. ఇదండి ఈరోజు మన సుచిత్ర జంక్షన్ లో బామలు సత్యభామలు. మరి మరో ఎపిసోడ్ తో మరో ప్లేస్ లో మళ్ళీ కలుద్దాం. మీరు కూడా బామలు సత్యభామలో పార్టిసిపేట్ చేయాలి అనుకుంటే bsp@sunnetwork.in కి డీటెయిల్స్ పంపించండి. చూస్తూనే ఉండండి బామలు సత్యభామలు.